విచిత్రమైన మలుపులు తీసుకున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 2025లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 24వ మ్యాచ్ బెంగళూరు ప్రేక్షకులకు కొంతకాలం గుర్తుండిపోతుంది. 7 వికెట్లకు 163 పరుగులే చేసిన ఆర్సీబీ ఆపై పుంజుకున్నట్లు కనిపించినా ఒక్కడి కారణంగా మ్యాచ్ను చేజార్చుకుంది. విశేషం ఏంటంటే బెంగళూరు ప్రేక్షకులు ఓటమిని కూడా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఆర్సీబీని ఓడించింది ఢిల్లీ క్యాపిటల్స్ కాదు, లోకల్ బాయ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కేఎల్ రాహుల్. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ 4వ మ్యాచ్ను తన ఖాతాలో వేసుకుంది. 164 పరుగుల టార్గెట్ను 6 వికెట్లు కోల్పోయి మరో 13 బంతులు మిగిలిండగానే విజయం సాధించింది. నిజానికి ఇది కేఎల్ రాహుల్ గెలుపు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయి 11 ఓవర్లలో 4 వికెట్లకు కేవలం 67 పరుగులు మాత్రమే చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ను కేఎల్ విజయ తీరాలకు తీర్చిన తీరు గురించి క్రికెట్ అభిమానులు చాలా కాలం చెప్పుకుంటారు. పరుగులు చేయడమే కష్టమైన పరిస్థితుల్లో ఓవర్కు 8 పరుగుల రిక్వైర్ రన్ రేట్ కాస్త 11కు పెరిగిన నేపథ్యంలో ట్రిస్టన్ స్టబ్స్ తోడుగా రాహుల్ ఒక్కసారిగా టాప్ గేర్కు వెళ్ళాడు. తర్వాతి 6.5 ఓవర్లలోనే 102 పరుగులు కొల్లగొట్టారు. 5వ వికెట్కు 111 పరుగులు జోడించారు. 6 సిక్స్లు 7 ఫోర్లతో 53 బంతుల్లో 93 పరుగులు చేసిన రాహుల్, ఒక సిక్సర్ 4 ఫోర్లతో 23 బంతుల్లో 38 పరుగులు చేసిన స్టబ్స్ అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్లో రాహుల్ ఎంత పరిణితి చూపాడనేది క్రికెటర్లందరికీ ఓ పాఠంలో నిలిచిపోతుంది. 29 బంతుల్లో 29 పరుగులు చేసిన రాహుల్ టైమింగ్ దొరక్క సతమవుతున్న పరిస్థితి అది. పైగా వ్యక్తిగత స్కోరు 7 పరుగుల వద్ద పటిదార్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయాడు. 11 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ గెలుపు శాతం 67.45 నుంచి 14.31కి పడిపోయింది. అయితే రాహుల్ తన క్యాచ్ వదిలేయడం ఎంతటి తప్పో ఆర్సీబీకి తెలిసొచ్చేలా కుమ్మేశాడు. ప్రత్యేకించి ఆసీస్ పేసర్ జోష్ హ్యాజిల్వుడ్ బౌలింగ్ను ఉతికి ఆరేశాడు. తొలి 2 ఓవర్లలోనే ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెగుర్క్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ డీసీ పవర్ ప్లేలోనే 39 పరుగులకు 3వ వికెట్ వదిలేసుకొని 9వ ఓవర్కు 4 వికెట్లకు 58 పరుగులు మాత్రమే చేయగలిగిన దుస్థితి నుంచి గట్టెక్కి గెలుపు అందుకుందంటే అందుకు కారణం కేఎల్ అద్భుతమైన బ్యాటింగే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న డీసీకి ఆ నిర్ణయం తప్పేమో అన్నట్లుగా ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది ఆర్సీబీ. ఓపెనర్ ఫిల్ సాల్ట్ బంతి దొరికితే బౌండరీయే అన్నట్లుగా చెలరేగాడు. మిచెల్ స్టార్క్ వేసిన 3వ ఓవర్లో సాల్ట్ ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. 3 ఫోర్లు 2 సిక్సర్లతో స్టార్కు చుక్కలు చూపించాడు. లెగ్ బైస్ ద్వారా మరో 4 కూడా రావడంతో ఆ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. సాల్ట్ కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. మరో ఎండ్లో దిగ్గజం కోహ్లీ కూడా దూకుడు పెంచడంతో ఆర్సీబీ తొలి 3 ఓవర్లలోనే 53 పరుగులు చేసింది. ఇద్దరూ 3 సిక్స్లు 4 ఫోర్లు దంచేశారు. ఐపీఎల్లో ఆర్సీబీ చేసిన సెకండ్ ఫాస్టెస్ట్ 50 ఇది. ఈ స్థితిలో పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ అత్యధిక పరుగుల రికార్డుకు గండికొట్టేలా కనిపించింది జోడీ. అయితే చిన్న తప్పిదం ఆ జోరుకు అడ్డుకట్ట వేసింది. అక్షర్ పటేల్ విసిరిన బంతిని ఎక్స్ట్రా కవర్స్లోకి నెట్టి సింగిల్కు ప్రయత్నించిన సాల్ట్ కోహ్లీతో సమన్వయం కుదరక రనౌట్గా వెనుతిరిగాడు. విప్రజ్ నిగమ్ బంతిని రాహుల్కు అందించడం, ఆ వెంటనే రాహుల్ వికెట్లను గిరాటేయడం క్షణాల్లో జరిగిపోయాయి. చిన్నస్వామి స్టేడియంలో భారీ స్కోరుపై కనేసిన ఆర్సీబీకి బ్రేకులు పడ్డాయి. 3 ఓవర్లలోనే 53 పరుగులు చేసిన ఆర్సీబీ తర్వాతి 3 ఓవర్లలో కేవలం 11 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. విప్రజ్ నిగమ్ బంతిని బ్యాక్ ఫుట్పై లాఫ్ చేస్తూ అద్భుతమైన సిక్సర్గా మలిచిన కోహ్లీ మరో సిక్సర్ కోసం ప్రయత్నించి దొరికిపోయాడు. ఆ తర్వాత ఆర్సీబీకి ఏది కలిసి రాలేదు. స్పిన్నర్లకు నరకం చూపే చిన్నస్వామి స్టేడియంలో కుల్దీప్, విప్రజ్ ఇద్దరూ మణికట్టుతో ప్రత్యర్థిని నియంత్రించారు. ఈ జోడీ 8 ఓవర్లలో కేవలం 35 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. ఏకంగా 23 డాట్ బాల్స్ వేసింది. లివింగ్ స్టోన్ వికెట్ తీసి మోహిత్ శర్మ కూడా ఫామ్లోకి వచ్చాడు. ఈ తరుణంలో స్కోరు 150 దాటడమే కష్టమనుకున్నారంతా. కానీ టిమ్ డేవిడ్ ఆలస్యంగా ఆర్సీబీకి ఊపిరి ఊదాడు. 4 సిక్సర్లు 2 ఫోర్లతో 20 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. తొలి 3 ఓవర్లలో 53 పరుగులు చేసిన బెంగళూరు తర్వాతి 15 ఓవర్లలో కేవలం 74 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. చివరి 2 ఓవర్లలో 36 పరుగులు చేసింది. రకరకాల మలుపులు తిరిగిన మ్యాచ్లో ఢిల్లీ గెలిచింది. పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది.